నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే నాగుల పంచమి రోజు నాగేంద్రస్వామిని దర్శించిన భక్తులకు కళ్యాణం జరిగి సంతానం కలిగి సిరి సంపదలతో సుభిక్షంగా ఉంటారని ఊకల్ నాగసుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయ ప్రధాన పూజారి సముద్రాల సుదర్శనచార్యులు పేర్కొన్నారు. గీసుకొండ మండలం ఊకల్ గ్రామంలోని నాగసుబ్రహ్మణ్యేశ్వరాలయంలో నాగుల పంచమి వేడుకలు దేవాలయం ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనచార్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగినాయి. వేడుకలలో వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు దేవాలయంను సందర్శించి స్వామి పుట్టలో పాలు, పండ్లు, పసుపు కుంకుమలు సమర్పించి తమ తమ మొక్కులు చెల్లించి భక్తిని చాటుకున్నారు. శరవణ భవాయ నమః. ఈరోజు సుప్రసిద్ధ శ్రీ ఊకల్ నాగేంద్ర స్వామి దేవాలయంలో శ్రావణ శుద్ధ పంచమి నాగపంచమి మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించగలిగింది. ఈరోజు స్వామివారి యొక్క గర్భాలయంలో స్వయం వ్యక్తమైనటువంటి పుట్టులో పాలు పోసిన వారికి, వెండి కన్ను పైడి కన్ను సమర్పించుకున్న వారికి సమస్త నాగదోషాలు తొలగి నాగదోష నివారణ జరిగి సంతానము, వివాహము, సంపూర్ణ ఆయురారోగ్యం లభిస్తుంది. ఊకల్ నాగేంద్ర స్వామి దేవాలయం అంటేనే భక్తులు కొంగు బంగారంగా ఈ సంవత్సరం వేలాది మందిగా తరలి వచ్చి స్వామివారు దర్శించుకొని స్వామి కృపకు పాత్రయ్యారు. ఈరోజు ముఖ్యంగా వర్ష ఋతువులో రైతులకు వ్యవసాయ పనులలో సర్ప శాపానికి గురి కాకుండా, రైతులకు ముఖ్యంగా శ్రావణ మాసంలో సర్ప కాటు గురి కాకుండా ఉండేందుకే ఈరోజు శ్రావణ శుద్ధ పంచం నాగపంచం రోజు స్వామివారి పుట్టలో వెండి కన్ను పైడి కన్ను సమర్పించుకుంటారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి దర్శించుకుంటారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వరరావు, గ్రామ భక్తులు, సర్పంచ్ గారు మరియు పెద్దలందరూ కూడా ఉండి ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. శరవణ భవాయ నమః. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.